ఈరోజు కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడడం. అన్న నమస్తే. సో ఏంటి ఈరోజు కవిత గారు అయితే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. నిన్న సస్పెండ్ చేసిన పరిస్థితి. సో ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో? సస్పెండ్ చేసిరు ఫస్ట్ వాళ్ళు. కవిత రాజీనామా అక్క చేసిరు. కేసీఆర్ కి ఇష్టం లేకుండా బలవంతం పెట్టి ఈ రోజు కవిత గారిని నింటడం జరిగింది. రేపు కేటీఆర్ కూడా అదే గత అవుతుంది, గుర్తుపెట్టుకో. కేటీఆర్ అన్న హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కేటీఆర్ ను కూడా రేపు సీఎం కానియరు, నేనే కావాలని చెప్పి వాళ్ళకి ఆతుత ఉంది. వాళ్ళకు పైసా మదం పైసా పిచ్చి ఎక్కువ ఉంది. అదే రాజకీయ ఏమంటారు దాన్ని, నేను ఒక సీఎం కావాలి, మా కేటీఆర్ కావద్దనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కవిత గారు ఫస్ట్ ఒక లెటర్ ద్వారా పార్టీలో ఉన్న లోపాలన్నీ సార్ గారికి లెటర్ రాశారు. లెటర్ రాసినప్పటి నుంచి ప్రాబ్లం అవుతుంది కదా. లెటర్ రాసినప్పుడు అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా, పార్టీకి బాగుండాలనే ఉద్దేశంతోనే, పార్టీ బలపరాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. వాళ్ళకు అధికారం ఇవ్వకుండా కొత్త యువతకు కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులకి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి అక్క గారు అడిగింది. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పాత వ్యక్తి ఓడిపోయింది. ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తి కింద పనిచేయడము ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా అవసరం లేదు, సర్పంచ్లకు లేదు. వీళ్ళందరూ కేసీఆర్ గారు మళ్ళీ వీళ్ళని ఇన్ఛార్జ్ చేయడం వల్ల సెకండ్ ఏమవుతుంది, ఉన్న పార్టీ కార్యక్రమాలన్నీ భయానికి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ మాకు బీఫామ్ ఇస్తారు అయ్యే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే పార్టీ ఇబ్బంది పడుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా సర్పంచ్లు కూడా వాళ్ళే డిసైడ్ చేసేసరికి వాళ్ళకి ఇబ్బంది, కింది క్యాటర్ కూడా ఇబ్బంది పడుతుంది. సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కవిత గారు కోరడం జరిగింది. దాంట్లో తప్పేముంది మీరు చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఒక కవిత గారు ఒక్కడు వ్యక్తి కాదు, ఒక శక్తి లాగా ఉంది. తెలంగాణ జాగృతి 1,00,000 మంది కార్యకర్తలు కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్న కవిత గారితో ఉంటాము. బిడ్డ గుర్తుపెట్టుకో, హరీష్ రావు, సంతోష్ రావు, రేపు పొద్దుగాల మీకు తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు నక్క చేతులాగా ఊసరులాగా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వేసి మా ఎంబడే ఉండు. వాళ్ళు మీకు అవసరం ఉన్నప్పుడు బీజేపీలతో కాంగ్రెస్తో మీరు కొమ్మక్కలే మీ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డితో కూడా కలిసిండు హరీష్ రావు అని చెప్పేసి అంటా ఉన్నారు. అవును, అక్క చెప్పింది నిజం కదా. అక్క ఎగ్జాంపుల్ తో సహా చూపెడుతుంది కదా. మీరు చెప్పు బిడ్డ, నువ్వు ఫ్లైట్ లో వచ్చినావు అని చెప్పి మా అక్క చెప్పింది. రాలే నువ్వు చెప్పు, వస్తే నువ్వు వచ్చినావని చెప్పు, భయపడుతున్నావు కదా. రేపు పొద్దుగాల తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది. కవిత గారు రాష్ట్ర ప్రజల గురించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కవిత గారు ఏ క్రమం తీసుకున్నా సరే, తెలంగాణ విద్యార్థి లోకం సంబంధించిన కార్యకర్తలు కూడా కవితకు సంబంధించిన దిష్టి బొమ్మ కావచ్చు, అదే విధంగా ధర్నాలు చేస్తా ఉన్నారు. ధర్నాలు చేస్తున్నారు. ఏంది ఎట్లా కావాలని చేసిన కుట్రలు అవి. కవిత గారు ఏమి అడిగారు, అరే నా అక్క సస్పెండ్ అనగానే మీ ఇష్టం వచ్చినట్టు చేసారు కదా భయ్. మరి కేసీఆర్ గారి మీద ఫస్ట్ సారి కాళేశ్వరం మొన్న అనగానే అంతకుముందు కవిత గారు ఏం చెప్పిండు, ఇప్పుడు మీరు ఒక కవిత గారు సస్పెండ్ అనగానే మీరు దిష్టి బొమ్మలు తలబెట్టడం జరుగుతుంది. అరే కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తామని చెప్పి ఫస్టే కాళేశ్వరం నోటీసులు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు మేమందరం తెలంగాణ జాగృతి నుంచి ధర్నా వేయడం జరిగింది. ఏడా ఇంద్ర పార్క్ వల్ల కేసీఆర్ కి నోటీసులు ఇవ్వదని, అంటే ఇది ఇవ్వద్దనే మీకు అడిగింది. ఈ రోజు మొన్న 3 రోజుల కింద జరిగిన విషయం ఏంది, రేవంత్ రెడ్డి బహిరంగంగా రేపు మేము సిబిఐకి అప్పచెప్తున్నారు అనగానే తెలంగాణ మొత్తం ఎందుకు కావాలి, కవితక దిష్టి బొమ్మ తలగొట్టడం కాదురా భయ్. కేసీఆర్ సార్ అంటే మీరు ఏం పీకలేకపోయారు కదా, మీకు ఎవరు ఆపుతారు మిమ్మల్ని ఆపమని. ఈ రోజు చేయమని ఊరు చెప్తున్నారు బలవంతంగా. కేసీఆర్ గారికి ప్రేమ మా మీద ఉంది, కేసీఆర్ గారికి ప్రేమ మా మీద ఉంది కాబట్టి మేము చెప్పినాం, సార్ ఇట్లా చేస్తున్న అన్యాయానికి తప్పకుండా మేమందరం ఒక ఇంద్రపార్క్ కూడా చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఇంద్రాపై ఇప్పుడు అక్క సస్పెండ్ అవ్వాలి, మీరు దిష్టి బొమ్మ తల పెడుతున్నారు, మీరు ఇష్టమైనట్టు చేస్తారు. కానీ కాదురా బిడ్డ, కేసీఆర్ గారి సార్కి ఆడు సిబిఐ కేసు అనగానే మీరు బగ్గుమని తెలంగాణ మొత్తం మండాలి. అది చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా మా కవిత గారు అనడం సరికాదు. బిడ్డ గుర్తుపెట్టుకో, హరీష్ రావు, సంతోష్ రావు, మీ వల్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఇబ్బంది పడితే మాత్రం ఊరుకోము. ఏ రోజైనా సరే మిమ్మల్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి